వైకాపా హయాంలో నిలిచిపోయిన ఎస్సీ ఎస్టీ బీసీల పథకాలు కూటమి ప్రభుత్వం వచ్చాక మళ్లీ ప్రారంభమయ్యాయని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి అన్నారు. జగన్ పాలనతో రాష్ట్రం 10 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయిందని విమర్శించారు. మహానాడు 3వ రోజు నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్ తీరుపై వరదరాజులరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 100 కోట్ల రూపాయల ప్రాజెక్టు 20 కోట్ల రూపాయలు 25 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ఆ ప్రాజెక్టు నిలబెట్టడం జరిగింది. తెలుగుదేశం పార్టీలో జరుగుతున్న పనులు కూడా ఏ జరగకూడదని, వారికి ఒక మంచి పేరు వస్తుందని ఆ ప్రాజెక్టు తరైతే పలానా తెలుగుదేశం పార్టీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేశారని ఒక మంచి పేరు వస్తుందని ఒక దుర్మార్గపు ఆలోచనతో అభివృద్ధి కార్యక్రమాలన్నీ నిలిచిపోయినాయి. ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద కూడా కడప బిడ్డ కడపకి ఏదో చేస్తాడని ఆశించినాం. ఏం చేసినాడు? మనకు ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు నిలబడిపోయినాయి. 2014 నుంచి 19 వరకు నిలబెట్టిపోయిన జరుగుతామని అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ అన్ని నిలబడిపోయినాయి. ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్, ఈ కార్పొరేషన్ నుంచి ఈ 5 సంవత్సరాల్లో ఏ ఒక్క వ్యక్తికైనా కారు లోన్ గాని ట్రాక్టర్లు గాని వ్యవసాయ పనిముట్లు గాని ఇచ్చిన పాపన పోయినవా? ఎందుకు నీకు నీ ఎంత అభివృద్ధి జరగడం అనేది నీకు ఇష్టంలే? నువ్వు ఒక్కనివే సంపన్నుగా ఉండాలా, నువ్వు ఒక్కనివే నిరంతరము ముఖ్యమంత్రిగా ఉండాలనే దుర్మార్గపు ఆలోచన ఇది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు అంతిమ తీర్పుకర్తలని తెలుసుకోకుండా మూర్ఖత్వంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టి అభివృద్ధి కార్యక్రమాలన్నీ నిలబెట్టేసి, మరి ఎస్టీ ఎస్సీ బీసీలందరూ కూడా వెనకబడ్డ కులాలు కదా, మరి వాళ్ళందరికీ గతంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉండబడినాయి. అటువంటి కార్యక్రమాలన్నీ నిలబడిపోయినాయి. మళ్ళా ఇప్పుడు మొదలవుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత లోకేష్ గారి నాయకత్వంలో ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ మొదలు పెట్టే జరుగుతూ ఉంది. కాబట్టి అదే మాదిరిగా ఇరిగేషన్, కడప జిల్లా రాయలసీమలో వెనకబడ్డ ప్రాంతం. ఇరిగేషన్ కి ఏమైనా ఒక గంప మట్టేసినా, ఒక ప్రాజెక్టు మీద ఎక్కడన్నా ఒక రాతి కట్టడంలో రాయి పెట్టినావా? ఈ 4 సంవత్సరాలలో ఎక్కడైనా ఒక పని ఉంటే చెప్పు. అన్నిటికంటే అభివృద్ధి చెందాలా ఇరిగేషన్ వ్యవసాయం అంటే నీటిపారుదల ప్రాజెక్టులు అవసరం. గతంలో స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఎన్నో ప్రాజెక్టులు మొదలు పెట్టినారు రాయలసీమలో.